నమస్కారం చిన్నారి నేస్తలో. ఈరోజు మనము ఒక కొత్త పాఠం నేర్చుకుందాం. మనం ఈరోజు నేర్చుకోబోయే ఇంపార్టెంట్ గోల్ ఏంటంటే పెద్ద గ్రూప్స్ని అంటే బిగ్ గ్రూప్స్ని చాలా ఈజీగా ఎలా కౌంట్ చేయాలో నేర్చుకోవడం. అవును, నేను మళ్ళీ చెప్తున్నాను వినండి. పెద్ద గ్రూప్స్ని మనం చాలా తేలికగా చాలా ఈజీగా ఎలా కౌంట్ చేయాలో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం నేర్చుకుందాం. సో లెట్స్ బిగిన్. ఇప్పుడు మన ముందు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. మనం చాలా వస్తువులను ఒకేసారి లెక్కించాలి అంటే తక్కువ టైంలో ఎలా కౌంట్ చేయాలి? ఇది నిజంగానే పెద్ద ప్రాబ్లం కదా? మీరు మళ్ళీ ఆలోచించండి. మనం చాలా వస్తువులను ఒకేసారి లెక్కించాలి అంటే తక్కువ టైంలో ఎలా కౌంట్ చేయాలి? గ్రూపింగ్ అండ్ షేరింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవడం మీలాంటి చిన్నారులకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అందుకే మనం రియల్ లైఫ్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ అంటే ఇక్కడున్న పండ్ల బట్టలు, ఫ్రూట్ బాస్కెట్స్ లాంటివి చూద్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రూపింగ్ నేర్చుకోవడం కొంచెం కష్టం అనిపించవచ్చు. అందుకే మనం పండ్ల బట్టల్లాంటి రియల్ లైఫ్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్తో చాలా తేలిగ్గా నేర్చుకుందాం. ఇప్పుడు మనం స్టెప్స్లో ఎలా కౌంట్ చేయాలో చూద్దాం. స్టెప్ 1, మనం 3 ఆబ్జెక్ట్స్ని ఒక గ్రూప్గా చేద్దాం. స్టెప్ 2, ఇంకో 3 ఆబ్జెక్ట్స్ని కలుపుదాం. స్టెప్ 3, మరో 3 ఆబ్జెక్ట్స్ని కలుపుదాం. స్టెప్ 4, చివరిగా ఇంకో 3 ఆబ్జెక్ట్స్ని కలుపుదాం. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. స్టెప్ 1, 3 ఆబ్జెక్ట్స్ తీసుకుందాం. స్టెప్ 2, ఇంకో 3 ఆబ్జెక్ట్స్ యాడ్ చేద్దాం. స్టెప్ 3, మరో 3 ఆబ్జెక్ట్స్ తీసుకుందాం. స్టెప్ 4, ఇంకో 3 ఆబ్జెక్ట్స్ కలుపుదాం. మనం ఫిజికల్గా సెట్స్ ఆఫ్ 3 ఐటమ్స్ని ఇలా గ్రూప్ చేస్తున్నాం. ఇప్పుడు టోటల్ నంబర్ ఎంత? 12. ఇలా ప్రతి గ్రూప్ని ఒక్కటొక్కటిగా లెక్కించడం వల్ల మనకు 12 వస్తుంది. కానీ గమనించారా, ఇలా ఒక్కటొక్కటిగా కౌంట్ చేయడానికి చాలా లాంగ్ టైం పడుతుంది. అవును, ఒక్కటొక్కటిగా ఒక్కో ఐటెం కౌంట్ చేస్తే టోటల్ 12 వస్తుంది. కానీ దీనికి చాలా లాంగ్ టైం పడుతుంది. దీనిని మనం రిపీటెడ్ ఎడిషన్ అంటాం. రిపీటెడ్ ఎడిషన్ అంటే యాడింగ్ ది సేమ్ నంబర్ మల్టిపుల్ టైమ్స్. ఇక్కడ మనం 3 అనే నంబర్ని ఓవర్ అండ్ ఓవర్ అగైన్ యాడ్ చేశాం. నేను మళ్ళీ వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. రిపీటెడ్ ఎడిషన్ అంటే యాడింగ్ ది సేమ్ నంబర్ మల్టిపుల్ టైమ్స్. మనం ఇక్కడ 3ని ఓవర్ అండ్ ఓవర్ అగైన్ యాడ్ చేశాం కదా, అదే ఇది. మరి లాంగ్ ఎడిషన్ చేయడానికి ఒక మ్యాజిక్ షార్ట్కట్ ఏమైనా ఉందా? ఈ క్వశ్చన్ గురించి ప్రశాంతంగా ఆలోచించండి. ఈ లాంగ్ ఎడిషన్ని ఇంకా స్పీడ్గా చేయడానికి ఒక మ్యాజిక్ షార్ట్కట్ ఏమైనా ఉందా? మ్యాజిక్ షార్ట్కట్ పేరే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ ఎడిషన్ చేయడానికి ఒక చక్కటి మ్యాజిక్ షార్ట్కట్. అంటే రిపీటెడ్ ఎడిషన్ని చాలా స్పీడ్గా చేసే షార్ట్కట్ అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను వినండి. మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ ఎడిషన్కి ఒక మ్యాజిక్ షార్ట్కట్. ఈ మల్టిప్లికేషన్ వల్ల మనం క్యాల్కులేషన్స్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఇప్పుడు ఇది చూడండి. లెఫ్ట్ సైడ్న 3 + 3 + 3 + 3 = 12 ఉంది. రైట్ సైడ్న 3 × 4 = 12 ఉంది. నంబర్ 3ని 4 టైమ్స్ యాడ్ చేయడం అనేది డైరెక్ట్గా 3 × 4 మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్కి సమానం. మళ్ళీ చూద్దాం. నంబర్ 3ని 4 టైమ్స్ యాడ్ చేయడం అనేది డైరెక్ట్గా 3 × 4 మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్కి ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అవుతుంది. 2 విధాలుగా చేసిన మన ఫైనల్ ఆన్సర్ 12. మల్టిప్లికేషన్ అనే షార్ట్కట్ ద్వారా మనకు రిపీటెడ్ ఎడిషన్తో వచ్చిన ఎగ్జాక్ట్ సేమ్ ఆన్సర్ వస్తుంది, కానీ చాలా ఫాస్టర్గా వస్తుంది. మళ్ళీ గుర్తుంచుకోండి, మల్టిప్లికేషన్ ద్వారా మనకు రిపీటెడ్ ఎడిషన్ లాగే ఎగ్జాక్ట్ సేమ్ ఆన్సర్ 12 వస్తుంది, కానీ ఇది చాలా ఫాస్టర్ మెథడ్. ఇజంట్ దట్ అమేజింగ్? సో ఈరోజు మీరు మీ ఇంట్లో ఉన్న ఏ రియల్ లైఫ్ గ్రూప్స్ని మల్టిప్లై చేస్తారు? మీ చుట్టూ ఉన్న వస్తువులను చూడండి. బిస్కెట్ ప్యాకెట్స్ అయినా, మీ అరుకునే బొమ్మలు అయినా, వాటిని గ్రూప్ చేయండి. ఈరోజు మీరు నేర్చుకున్న కొత్త ఇంగ్లీష్ వొకాబులరీ వర్డ్స్, రిపీటెడ్ ఎడిషన్ మరియు మల్టిప్లికేషన్ ప్రాక్టీస్ చేయండి. మీ గ్రూప్స్ని చూసి మల్టిప్లై చేయడం ఎంజాయ్ చేయండి.